హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. మీరు మొదటిసారిగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మరిన్ని వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఇంకా వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు కావాల్సిన విషయాన్ని కామెంట్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఈ విషయంలోకి వెళ్తే, బ్రెజిల్లోని రియో డి జనీరోలో బ్రిక్స్ మంత్రుల సదస్సు, అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నట్టు వెనిజులాలోనేమో నామ్ మంత్రివర్గ సమావేశం. నామ్ అంటే నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అంటాం కదా, నామ్ మంత్రివర్గ సమావేశం. ఈ మంత్రివర్గ సమావేశం అంతర్జాతీయ చట్టానికి గౌరవం ద్వారా శాంతిని ప్రోత్సహించడం అనే ఇతివృత్తంతో, అనే థీమ్ తోటి ఈ నామ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. అయితే ఒక్కసారి పూర్వపరాలు పరిశీలిస్తే, బ్రెజిల్ రియో డి జనీరోలో బ్రిక్స్ మంత్రుల సదస్సు జరగడానికి కారణం ఏంటంటే, ఈ సంవత్సరానికి బ్రిక్స్ కంట్రీస్ సదస్సు ఇక్కడ జరిగేటట్లు నిర్ణయించబడ్డది. సో దాంట్లో భాగంగా మంత్రులు ఒకసారి సమావేశమై దాని వాణిజ్య సంబంధించినటువంటి విషయాలను చర్చించే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా బ్రిక్స్ కూటమి అనేది 2009లో మొదటి సమావేశం జరిగింది. వాణిజ్యం నిమిత్తం ఈ బ్రిక్స్లో ప్రధానంగా BRICS బ్రిక్స్ అంటాం కదా, ఈ బ్రిక్స్కి సంబంధించినటువంటి దేశాలు ఉంటాయి. అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా తర్వాత వచ్చింది. సో ఈ బ్రిక్స్ కూటమి అనేది వాణిజ్యం నిమిత్తం 2009లో మొదటి సదస్సు. ఇప్పుడు రీసెంట్గా 2019లో బ్రెజిల్లో జరగనుంది కాబట్టి దానికి ముందర మంత్రుల సమావేశం అనేది జరిగింది. ఇంకా అదేవిధంగా నామ్ మంత్రివర్గ సమావేశం కూడా ఎందుకు జరిగింది, ఇక్కడ మన నామ్ మంత్రివర్గ సమావేశం వచ్చేసి వెనిజులాలోని కారాకస్లో జరిగింది. అయితే నామ్ మంత్రివర్గ సమావేశం మరి వెనిజులాలోని కారాకస్లో ఎందుకు జరిగిందంటే, 2016 నుంచి వెనిజులానే ఈ నామ్కు అధ్యక్షత వహిస్తుంది. ఇప్పుడు 2019 వరకు నామే ఉంటుంది, వెనిజులానే అధ్యక్షత వహిస్తుంది. ఈ 2019 తర్వాత అజర్బైజాన్కి పోతుంది అధ్యక్ష పదవి. సో దాంట్లో భాగంగా ఇది కూడా 3 ఏళ్ల నుంచి వెనిజులాలోనే అధ్యక్షత వహిస్తుంది కాబట్టి వెనిజులా కారాకాస్లో జరిగింది నామ్ మంత్రివర్గ సమావేశం అనేది. నెక్స్ట్ నామ్కు అధ్యక్షత ఎవరు వహించనురన్నా మీరు వెంటనే అజర్బైజాన్ కంట్రీ అని చెప్పేసేయాలి. ఇదొకటి. ఇంకా అదేవిధంగా నామ్ గురించి కూడా కొంత చర్చించే ప్రయత్నం చేద్దాం. స్టాక్ జీకే ఓరియంటేషన్లో మీకు RRB గ్రూప్ డి వాళ్ళకు కొంత పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ఆల్రెడీ తెలిసిన అభ్యర్థులు అయితే బాధపడాల్సిన అవసరం లేదు, తెలియని అభ్యర్థుల కోసం చెప్తున్నా. మీకు ఎలాంటి విషయాలు కావాలో కామెంట్ కూడా చేయండి, ఇంకా స్పీడ్ కావాలో స్లో కావాలి. ఇంకా చూడండి, నామ్ 1961 ఆ సందర్భంలో ప్రచ్ఛన్న యుద్ధ కాలం, అంటే దాదాపుగా యుద్ధ మేఘాలు అలుముకుంటున్నటువంటి సందర్భంలో ప్రపంచం మొత్తం 2 సైనిక కూటములుగా ఏర్పడ్డప్పుడు అసలే బక్కచిక్కి ఉన్నటువంటి పేదరిక దేశాలు, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, వాటినే వర్ధమాన దేశాలు అంటాం. ఇలాంటి దేశాలు మళ్ళీ ఏదో ఒక సైనిక కూటంలో తప్పనిసరిగా పరిస్థితుల్లో చేరడం వల్ల తమ దేశ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయ్యే పరిస్థితులు ఉంటాయని ఆలోచించినటువంటి అప్పటి ప్రధాని నెహ్రూ, అదేవిధంగా యుగోస్లేవియా అధ్యక్షుడు జోసెఫ్ టీటో ఇద్దరు సంయుక్త చొరవతోటి ఈ నాన్ అలైన్ మూమెంట్ అనే వ్యవస్థ రావడం జరిగింది. సో ఇది నామ్ అనేది ఇప్పుడున్నటువంటి ఐక్యరాజ్య సమితి ఏదైతుందో దాని తర్వాత అంతర్జాతీయంగా ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ. అంతర్జాతీయంగా 2వ అతిపెద్ద సంస్థ అంటే మళ్ళీ UNO తర్వాత నామే. కాబట్టి నామ్లో ప్రధాని నెహ్రూ పాత్ర ఎక్కువగా ఉంది, అదేవిధంగా యుగోస్లేవియా అధ్యక్షుడు జోసెఫ్ బ్రెజ్ టీటోల పాత్ర అత్యధికంగా ఉంది. కాబట్టి సరే, మన దేశ ప్రధాని కాబట్టి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పూర్వపరాలు. సో వెనిజులాలో నామ్ మంత్రివర్గ సమావేశం జరిగిందని చెప్పినాం. తర్వాత ఇప్పుడు 2019 తర్వాత నామ్కు అధ్యక్షత అజర్బైజాన్కి వెళ్తుందని చెప్పినాం. అదేవిధంగా బ్రిక్స్ మంత్రుల సదస్సు బ్రెజిల్ రియో డి జనీరోలో జరిగిందని చెప్పినాం. ఇంకా విషయం ఇంకొకటి పరిశీలిస్తే చూద్దాం, ముందుకెళ్ళి వేరే కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి, సుప్రీంకోర్టులో పెరుగుతున్నటువంటి పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు న్యాయమూర్తుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతానికైతే 1+30 మంది, అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 30 మంది ఇంకా మిగతా న్యాయమూర్తులు. కానీ దీన్ని 33కు పెంచాలని డిసైడ్ చేసింది. అయితే ఇది పెంచాలంటే పార్లమెంట్ చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంటుంది. పార్లమెంట్ చట్టం రూపొందించాలి. ప్రస్తుతానికైతే దీని మీద తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే 33కి పెంచాలని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకురు. ఆగస్టు తర్వాత కాలంలో లోక్సభలో ప్రవేశపెట్టి ఆ తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు. అయితే క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఒకవేళ పార్లమెంట్ చట్టం రూపొందిస్తే ఎంతకు పెరగనుంది, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎంత పెంచితే ఎంత పెరిగే అవకాశం ఉంది అనేది క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే వెలుగులోకి వచ్చింది కాబట్టి మా కేంద్ర మంత్రివర్గం కూడా దీని మీద చర్చించింది కాబట్టి ఈ విధంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది.